వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు పన్నీర్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. చూడండి, 2 కిలోల క్వాంటిటీ తోటి. ఇప్పుడు చేసే విధానం ఎలా చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యం వేసుకోవాలి. బాస్మతి బియ్యం వేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ పైన నీళ్ళు పోసుకొని అన్నం వండుకోవడానికి చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, ఇలాచి, షాజీరా, ఉప్పు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఉడికించుకోవాలి. అట్లా కొంచెం వేడయ్యాక అవి వేడయ్యేలోపు పన్నీర్ని సన్నగా అట్లా పీసులుగా కట్ చేసి అందులో మసాలా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు, కారం అన్నీ, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని అన్నీ, కొంచెం పన్నీర్ మసాలా, నిమ్మరసం వేసుకొని, పెరుగు వేసుకొని, ఉప్పు చెప్పాను కదా ఫస్ట్లోనే, ఉప్పు రుచికి సరిపడా, అంటే కొంచెమే, మళ్ళీ అన్నంలో వేసుకుంటాము, మళ్ళీ గ్రేవీలో వేసుకుంటాం అన్నమాట. ఇవన్నీ వేసుకొని బాగా మసాలా పట్టించుకోవాలి పన్నీర్కి. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా ఎసురు కాగు పెట్టుకుంటున్నాం కదా, అది కాగిందా లేదా చూసుకొని ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనకు అట్లా ఉడుకు పడుతుంది. ఉడుకు పట్టేటప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసుకొని మనం నీళ్ళలో నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అది ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అట్లా బాయిల్ అయ్యే వాటర్లో ఈ కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని వేసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక పొంగు వచ్చేటప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకా అట్లా ఉడుకు పట్టేటప్పుడు మూత పక్కకు పెట్టుకొని మనకి 70% ఉడికిన తర్వాత ఇట్లా జల్లిగిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. రైస్ అట్లా పక్కన పెట్టుకున్న తర్వాత బాండిల్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక పన్నీర్ అంతా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై చేసుకొని అదంతా అట్లా ఫ్రై అయ్యాక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అట్లా చూసారు కదా, అట్లా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట పన్నీరు ఫ్రై చేసుకోవడం వల్ల. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని పన్నీర్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అదే గిన్నెలో వేసుకొని గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ వేసుకొని, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి అట్లా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అట్లా ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడు సన్నగా తరుక్కున్న టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా అడుగుపట్టి టమాటాలో గ్రేవీ వచ్చి అది మనకంతా టమాటా అంతా అట్లా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు పసుపు, కారం ముందు వేసుకున్నాం కదా, దీనికి కొంచెమే సరి చూసుకొని వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని పెరుగు వేసుకున్నాక అన్నీ బాగా కలుపుకోవాలి. అంత అట్లా కలుపుకొని పచ్చి బఠానీ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. అంత అట్లా కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదా, అది అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి కొంచెం తీసి పెట్టుకోవాలి పక్కకి. తీసుకొని ముందుగా ఉడికించుకున్న జల్లిగిన్నెలో పోసుకున్న రైస్ ఉంది కదా, అది ఒక లేయర్ వేసుకోవాలి. ఒక లేయర్ వేసుకొని ఆ లేయర్ అంతా అట్లా పరుచుకున్నాక మళ్ళీ ముందు తీసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, ఆ మిశ్రమం మళ్ళీ మొత్తం పరుచుకోవాలి. అట్లా ఒక లేయర్ లాగా అట్లా ఒక లేయర్ పరుచుకొని మళ్ళీ మిగతా రైస్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ అంత రైస్ అంతా అట్లా పరుచుకున్నాక పాలల్లో కుంకుమ పువ్వు, కొంచెం పసుపు వేసి నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకొని అవి అట్లా వేసుకొని దానిపైన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అవి వేసుకున్నాక అట్లా మధ్యలో సైడ్ ఇచ్చేసి మనం కొంచెం ఎసురు రైస్, మిగతా రైస్ ఉంది కదా, అది కూడా అట్లా పరుచుకోవాలన్నమాట. పరుచుకొని ఇప్పుడు బ్రౌన్ ఆనియన్, అంటే బిర్యానీకి ఫ్రై చేసుకున్నాం కదా, ఆ బ్రౌన్ ఆనియన్
వేసుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మొత్తం అట్లా పరిచినట్టు గెంటితోటి అట్లా అంతా అంటే కొంచెం నిమ్మరసం వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడానికి మనం పిండి అంటించుకొని మూత పెట్టుకోవాలండి. దమ్ చేయాలన్నమాట. మూత వెనకాల పిండి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిండి పెట్టిన ప్లేట్ని దానిపైన పెట్టి మనకు ఆయిల్ డబ్బా ఉంటుంది కదా, ఆయిల్ డబ్బా దమ్ చేసుకొని వెయిట్కి బరువుకి పెట్టుకొని 20 నిమిషాలు సిమ్లో ఉడికించుకున్న తర్వాత 20 నిమిషాల తర్వాత మళ్ళీ స్టవ్ ఆపేసినాక 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మనకి బిర్యానీ ఇట్లా పొడి పొడిగా రెడీ అయ్యి ఉంటుంది అన్నమాట. చూసారు కదా, అచ్చం బయట కొనే బిర్యానీ లాగే కలర్ఫుల్గా ఎలా ఉందో టేస్ట్ కూడా అంతే ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఈజీగా చేసుకునే బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ. బాయ్.